హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను రాజ్మాతో పికిల్ చేయబోతున్నానండి. వాటికి కావాల్సినవి రాజ్మా నైట్ అంతా నానబెట్టుకున్నాను. మార్నింగ్ టైంలో చేస్తున్నానండి రాజ్మా పికిల్. 1 స్పూన్ అంత ఆవపిండి, ఈ స్పూన్ అంత మెంతి పిండి, 1 స్పూన్ పసుపు, 1 లెమన్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, గార్లిక్, బాండీలో ఒక 7 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ హీట్ ఎక్కినాక ఈ రాజ్మాని వీటిలో వేసుకొని వేయించుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు రాజ్మా మొత్తాన్ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేడి ఆయిల్లో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి. ఈ రాజ్మాని తీసి సైడ్ ఇట్లా బౌల్లో వేసుకున్నాను. ఇంగువ హాట్ ఆయిల్లో వేసుకున్నాను. ఈ రాజ్మా వాటిలో 2 స్పూన్స్ కారపొడి, 1 స్పూన్ అంత సాల్ట్, 1 స్పూన్ ఆవాల పిండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతి పౌడర్, హాఫ్ అంత లెమన్. కొంచెం లెమన్. దంచి పెట్టుకున్న గార్లిక్, ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇంగువ వేసుకొని చల్లారిన ఆయిల్ వీటిలో మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా. ఎంతో రుచికరమైన రాజ్మా పికిల్ రెడీ అండి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇలానే చేసుకుంటూ ఉంటామండి. నేను కొంచెం అన్నం కలుపుకొని కూడా చూపిస్తానండి. ఇన్స్టెంట్ పికిల్ అండి ఇది. అప్పటికప్పుడు ఇలా చేసుకొని వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటే చాలా